ఉగాది బ్రహ్మదేవుడి సృష్టి ప్రారంభం. పురాణ కథల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు సకల లోకాల సృష్టిని ఉగాది నాడు ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఉగాది సంవత్సరాది అంటే సంవత్సరానికి ఆరంభమైన రోజుగా భావిస్తారు. పురాతన కాలంలో ఎటువంటి జీవరాశులు లేని సముద్రపు అలలు ఎగసిపడుతున్న శూన్య ప్రపంచం మాత్రమే ఉంది. అప్పుడు భగవాన్ బ్రహ్మదేవుడు తన తపస్సు ద్వారా సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. మొదటగా ఆయన పంచభూతాలను భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాన్ని సృష్టించాడు. ఆ తరువాత వివిధ లోకాలను, భూలోకాన్ని, స్వర్గాన్ని, పాతాళాన్ని నిర్మించాడు. అనంతరం సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. వీటి సహాయంతో కాలాన్ని నిర్ణయించాడు. చివరగా ప్రాణికోటికి జీవం ప్రసాదించి జీవరాశులను సృష్టించాడు. ఈ మహత్తర కార్యం ఉగాది రోజున ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం ఈ రోజును కొత్త సంవత్సరం మొదటి రోజుగా జరుపుకుంటాం. భారతీయ కాలమాన ప్రకారం ఉగాది రోజున నూతన యుగం, కొత్త సంవత్సర శకాన్ని ప్రారంభించారని చెబుతారు. బ్రహ్మదేవుడు ఈ రోజున కాలాన్ని 60 సంవత్సరాలుగా విభజించి ప్రతి సంవత్సరానికి ప్రత్యేకమైన నామకరణం చేశాడు. ప్రతి సంవత్సరం ఒక్కో నామంతో పిలువబడుతుంది. ఇది పంచాంగంలో రాశిఫలాలకు అనుసంధానంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఉగాది కాలచక్రానికి ఓ కొత్త నాంది, మన జీవితంలో కొత్త ఆశల ప్రారంభం అని చెప్పవచ్చు. బ్రహ్మదేవుడు తన సృష్టిని పూర్తి చేసిన తరువాత దేవతలు ఈ రోజున ఆనందోత్సవంగా జరుపుకున్నారు. మనం కూడా ఉగాది పచ్చడి, కొత్త వస్త్రాలు, పూజలు, పంచాంగ శ్రవణం ద్వారా ఈ రోజును పవిత్రంగా జరుపుకుంటాం. ఉగాది అనేది మొదటి సృష్టి దినోత్సవం, కాలచక్రానికి కొత్త ఆరంభం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు కావడంతో మనం ఈ రోజున భవిష్యత్తును ఆశావాదంగా స్వీకరించి ధర్మబద్ధంగా జీవించాలి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.